ధ్యానంలో బయటకు నిశ్చితంగా ఉన్న లోపల మెదడు, శ్వాస, నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటాయి. ధ్యానంలో లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ప్రశాంతమైన శ్వాస శరీరం గుండా ఎలా ప్రయాణిస్తుందో గమనించండి. కళ్ళు మూసుకుంటే మీ దృష్టి అంతర్ముఖమవుతుంది. శరీరం కొత్త సంకేతాలను అందుకోవడం ప్రారంభిస్తుంది. దృష్టి నిలిస్తే కోటి ఆలోచనలు తగ్గుతాయి. శ్వాసపై దృష్టి పెట్టి పరధ్యానం వీడి స్థిరంగా ఉండండి. మీ ఆలోచనను క్రమబద్ధమై దృష్టి స్పష్టంగా మారుతుంది. ధ్యానం మీ భావోద్వేగాలపై అవగాహనను పెంచుతుంది. ప్రతి చర్యను గమనించి కాసేపు ఆగి స్పందించండి. అప్పుడు మీ ఆలోచనను నెమ్మదించి మరింత సమన్వయంతో ఉంటాయి. మనస్సు పూర్తిగా ఆగిపోదు. దృష్టి మెల్లగా పునర్వ్యవస్థీకరించబడుతుంది. ఆ మార్పును కింది వైపు గమనించండి. వెదడు నాడుల ద్వారా శరీరంతో సంభాషిస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు నాడీ వ్యవస్థ విశ్రాంతి, జీర్ణక్రియ స్థితికి మళ్ళుతుంది. దమడలు, నుదురు, భుజాల్లోని బిగుతు ఒత్తిడికి సంకేతం. కండరాలను వదిలేయడం అంటే తక్కువ ఒత్తిడి, హాయిగా శ్వాస తీసుకోవడం అనే అర్థం. శ్వాస మనస్సును, శరీరాన్ని కలుపుతుంది. ఏకాగ్రతతో అది నెమ్మదిగా, సాఫీగా మారుతుంది. పీల్చే శ్వాస ఊపిరితిత్తులను విస్తరింపజేస్తే వదిలే శ్వాస మాటిని సరళిస్తుంది. ఈ కదలిక నిశ్శబ్దంగా మరియు లయబద్ధంగా ఉంటుంది. శ్వాస స్థిరపడినప్పుడు గుండె మరింత ప్రశాంతంగా కొట్టుకోవచ్చు. మీ శ్వాస లయను నియంత్రించకుండా గమనించండి. శ్వాస అలను నెమ్మదించిన కొద్దీ నాడి మరింత స్థిరంగా మరియు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిలో శ్రద్ధ, కండరాలు, శ్వాస, గుండె లయ మరియు రసాయన సంకేతాలు ఇమిడి ఉంటాయి. ధ్యానం ఆటోమేటిక్గా పెరిగే తీవ్రతను తగ్గించవచ్చు. అస్తవ్యస్తమైన భావాలు మృదువైన అలలుగా మారుతాయి. లక్ష్యం వాటిని ఆపడం కాదు, మన ప్రతిస్పందనను మార్చుకోవడం. సాధనతో ఆలోచనను ముంచెత్తకముందే మనం వాటిని గమనించవచ్చు. మెదడు, గుండె, కండరాలు, నరాలు అన్నీ కలిసి ఒకే వ్యవస్థగా పనిచేస్తాయి. ధ్యానం మనస్సు, శరీరాలను ప్రశాంతంగా ఉంచి కొత్తగా స్పందించేలా చేస్తుంది. ఈ అవగాహన ధ్యానం దాటి కూడా మన జీవితంలో కొనసాగుతుంది. శ్రద్ధ స్థిరపడుతుంది. నాడీ వ్యవస్థ ప్రశాంతత చెందవచ్చు. శ్వాస మృదువుగా మారుతుంది. అవగాహన మనం స్పందించే విధానాన్ని మారుస్తుంది. మీ లక్ష్యం కోసం ధ్యానం చేయండి. మరిన్నింటి కోసం ఫాలో, సేవ్ మరియు షేర్ చేయండి.